to remain within your nature. మీ సహజ ప్రకృతితో మీరు కలిసి ఉండాలి. దీనికోసం మనం మనలోని నిజమైన ప్రకృతి స్వభావం ఏమిటి అని అర్థం చేసుకొని దానితో కలిసి ఉండాలి. What is the meaning of sin? S-I-N, sin, papam. It only means that whenever we deviate from the source, పాపం అంటే అర్థం ఏమిటి? మనం మూలం నుండి దూరమైన ప్రతిసారి సత్యంతో నా సంబంధాన్ని ఉల్లంఘింపజేసేది ఏదైనా అది అపవిత్రమైంది. దీనిని మనం ఆచరణాత్మకంగా చూస్తే, నేను ఆధ్యాత్మిక బహుమతిని పొందగలిగి ఆ స్థితిలో మునిగిపోయి ఉంటే దాన్ని నా నుండి ఏది దూరం చేసినా అది అపవిత్రతే. ఆ బహుమతికి మద్దతునిచ్చేది ఏదైనా సంపూర్ణ పవిత్రతను కలిగి ఉంటుంది. నా ఆధ్యాత్మిక జీవితానికి వన్నె తెచ్చే అటువంటి కార్యకలాపాలను, ఆలోచనలను, వైఖరులను, ప్రజల సాహచర్యాన్ని నేను ప్రోత్సహించాలి. అవి ఫలవంతమైనవి. అవి నా ఆధ్యాత్మిక జీవితానికి టానిక్ వంటివి. దాన్ని నాశనం చేసేది ఏదైనా అది మంచిది కాదు. so to be a sanctified life, నా దృష్టిలో ఒక పవిత్రమైన జీవితం, నా ప్రధానమైన ఉద్దేశానికి మద్దతునిచ్చేది ఏదైనా సంపూర్ణమైన స్వచ్ఛతను కలిగి ఉంటుంది. ఏదైతే నా ఉనికి యొక్క పవిత్రతను పెంపొందిస్తుందో అదే ఇది. మీకు కనుక వికాసం చెందే స్వభావం లేకపోతే, ఉదాహరణకు మీరు ఒక బ్యాంకును దోచుకోవాలి అనుకున్నారనుకోండి, బహుశా అక్కడ కూడా ఒక మంచి కారణం కోసం మీరు రాబిన్ హుడ్ లాగా నేను ఒక 100 ఆశ్రమాలను కట్టాలనుకుంటున్నాను అనవచ్చు. అది స్వచ్ఛమైన ఆలోచనేనా? నైతికంగా కావచ్చు, కానీ చట్టపరంగా చెప్పాలంటే కాదు. ఏ విషయంలోనైనా వైరుధ్యం ఉన్నప్పుడు అది నైతికమైనదైనప్పటికీ, సమాజం చేత సాధారణమైన ప్రవర్తన నియమావళి చేత ఆమోదించబడనిదైతే మనం దానిని చేయకూడదు. మనం తప్పుడు పనుల్లో నిమగ్నమైనప్పుడు మన హృదయం భారమవుతుంది, అపవిత్రమవుతుంది. హృదయం స్వచ్ఛంగా ఉండాలంటే మనం మంచి అలవాట్లను, ఆలోచనలను పెంపొందించుకోవాలి. అందుకొరకే భగవంతుని స్మరణ. ఈ స్వచ్ఛతను పెంపొందించుకోవడానికి మీ ప్రియతముని స్మరణ కంటే మెరుగైనది ఏమీ లేదు. నా దృష్టిలో స్వచ్ఛత అనేది నా అంతర్గత స్వభావం ఆధారంగా పెంచుకునే నా అవగాహన సామర్థ్యం. పిల్లల విషయానికి వస్తే, స్వచ్ఛత అంటే ఏమిటో వారికి అర్థమయ్యేలా మీరు ఎలా చెప్పగలరు? వారికి స్వచ్ఛత అనే భావనే వేరుగా ఉండదు. వారు పెరిగే కొద్దీ అది మలమని, వాసన వస్తుందని, అది నాకు ఇష్టం ఉండదని ఇలా చెప్తూ ఉంటారు. అంటే వారు పెరుగుతున్న కొద్దీ భౌతిక స్వచ్ఛతను, అలాగే మలినాలను అర్థం చేసుకుంటారు. మనం ఆధ్యాత్మికతలో స్వచ్ఛత గురించి మాట్లాడేటప్పుడు మనం బాహ్య స్వచ్ఛత గురించి మాట్లాడటం లేదు. నా బాహ్య స్వచ్ఛత నా అంతర్గత స్వచ్ఛతకు ఖచ్చితంగా దోహదపడగలదు. కానీ నా అంతర్గత స్వచ్ఛత ఎప్పుడూ బాహ్యమైన వాటిపై ఆధారపడి ఉండదు. ఒక్క క్షణం పాటు మనం చేసే ఒక సాధారణ ఆలోచన సైతం మన స్వచ్ఛతను నాశనం చేస్తుంది. అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. మీకు గుర్తుండే ఉంటుంది,
చారీజీ లాంటి ఉన్నత వ్యక్తిత్వం కూడా వారొక సమయంలో బాబూజీ మహారాజ్తో కలిసి దాదాపు 2 నెలలు షాజహాన్పూర్లో ఉన్నారు. ఆయన ఆ సమయంలో పూర్తిగా వారితో ఉండి మమేకమై మునిగిపోయిన స్థితిలో ఉన్నారు. అలాంటి సమయాలు మనలో ఒక ఉన్నత స్థితిని సృష్టిస్తాయి. వేరే ఏదీ ఆలోచించని, మనల్ని పూర్తిగా మరచిపోయి నిమగ్నమైన స్థితిలో అక్కడ ఉంటాము. వారు ఒకరోజు అధికారిక పని నిమిత్తం లక్నోకో లేక బరేలీకో వెళ్లారు. ఏ ఊరికి వెళ్లారో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ వారు ఎక్కడికి వెళ్లారు అనేది ఇక్కడ ముఖ్యం కాదనుకోండి. అక్కడ వారు ఒక సినీ నటి హోర్డింగ్ ని చూశారు. ఒక్క క్షణం వారు ఇంద్రియ బలహీనతకు లోనయ్యారు. ఇది వారు రాసిన పుస్తకంలో కూడా ప్రస్తావించారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంద్రియ లోలత్వానికి గురయ్యేలా ఆ సినీ నటి హోర్డింగ్ ఆ స్థాయి మనిషినే పడగొట్టగలిగినప్పుడు, మరి ఇక సాధారణ ప్రజల సంగతి ఏమిటో ఊహించండి. ఇది ఇలా ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మనకు ఈ గొప్ప గురువు యొక్క రక్షణ కవచం ఉన్నంత వరకు అది రక్షించబడుతుంది. ఈ కవచం కేవలం ప్రేమతో మాత్రమే ఏర్పడి బలపడుతుంది. ప్రేమతో నిండిన స్మరణ తప్ప వేరే పరిష్కారం లేదు.